హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడైనా నోటికి కారంగా తినాలనిపిస్తేనో లేకపోతే వంటగదిలో ఎక్కువసేపు నుంచొని చేసే ఓపిక లేనప్పుడు కానీ రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడైనా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేసుకోవచ్చు. వితిన్ 2 minutesలోనే ఈ రైస్ అయితే అయిపోతుంది. లేట్ చేయకుండా ఇది ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ఫస్ట్ రోట్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని దంచేసుకుంటున్నాను కచ్చాపచ్చాగా. తర్వాత 1.5 teaspoon కారం వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 teaspoon సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఒకసారి కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఇలా దంచేసుకున్న దాన్ని తీసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత అందుట్లో 1 tablespoon ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే మినప్పప్పు, పచ్చిశనగపప్పు అన్నీ కూడా ఒక 1/2 teaspoon అంత వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఇందాక దంచుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని 1 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. రైస్ మొత్తానికి కారం బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ విధంగా మొత్తం అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, వెల్లుల్లి కారం అన్నం అయితే రెడీ అయిపోయింది. దీని మీద కొద్దిగా గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, వితిన్ మినిట్స్లోనే స్పైసీగా వెల్లుల్లి కారం అన్నం అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైనా కారంగా తినాలనిపిస్తే నిమిషాల్లో చేసేసుకోవచ్చండి రెసిపీ. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో గురించిన మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.